నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం ఒక జన్మ జాతకం చూసిన వెంటనే కర్మను ఏ విధంగా గుర్తించాలి అన్న అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కర్మను మొదటిగా మనం గుర్తించడం ద్వారా వారికి సరైన సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. మనకి ఆ బర్త్ చార్ట్ కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా వారికి వ్యక్తిగతమైనటువంటి పరిహారాలు ఇవ్వడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కోసారి గతంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎందుకు అప్పుడు అలా ఆలోచించాం, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటాం. ఇక అదే విధంగా గతంలో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం బట్టి ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బుద్ధి అన్నది కర్మ యొక్క విత్తనం. ఈ గుణాలన్నవి కర్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకం చూసిన వెంటనే అంత బాగా మనకు ఆ జాతకం మీద గ్రిప్ అన్నది వస్తుంది. మన 21 డే ఆస్ట్రాలజీ కోర్సులో కూడా మొదటిగా ఇదే నేర్పించడం జరుగుతుంది. మనందరికీ తెలిసినట్లే కర్మ అన్నది 3 విధాలుగా ఉంటుంది. సంచిత కర్మ అంటే ఎన్నో జన్మలుగా సంచితం అంటే బ్యాగేజ్ ఆఫ్ కర్మ, అంటే దాచిపెట్టుకున్నటువంటి కర్మ, మూట కట్టుకున్నటువంటి కర్మ. దాని నుండి ప్రారబ్ధ కర్మ, ఈ జన్మకు ప్రాప్తించినటువంటి కర్మ. అదేవిధంగా ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ చేయు కొత్త కర్మ, ఇది ఆగామి కర్మ. ఈ విధంగా మనకి 3 రకాల కర్మలు ఉంటాయి. ఇందులో మనకు ఈ ప్రారబ్ధ కర్మ అన్నది మనం ఒక వ్యక్తి జన్మ జాతకంలో ఈ జన్మకు ప్రాప్తించినటువంటి కర్మను చూస్తున్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఒక జాతకం చూసేటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏమి ఉంది, ఏమి లేదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, దీని మీద మనకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. జన్మ జాతకంలో స్థానాలను గమనించి ఏ విధంగా ప్రారబ్ధ కర్మను లెక్క కట్టాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలుసుకోవడం ద్వారా చాలా అంటే చాలా సులభంగా మనం ఫలితాలు చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. వారి జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది మనం చాలా సులభంగా మనం చెప్పవచ్చు. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది, మానవత్వం పొంది మానవ జన్మకు అర్హత పొందడానికి 3 అత్యావశ్యకములు అంటే ఆరోగ్యము, విద్య, ధనము. ప్రతి మానవునికి ఖచ్చితంగా ఉండవలసినవి ఈ 3. వీటిని త్రివిధ శక్తులు అని అంటారు. వీటినే కోణాలు అని అంటారు జ్యోతిష శాస్త్రంలో. ఎందుకంటే అస్సలు ఆరోగ్యం లేని వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒక మనిషి జీవించి ఉన్నాడు అంటే ఆరోగ్యం ఉందని అర్థం. ఇక అదే విధంగా జ్ఞానం లేని వారు ఎవరు ఉండరు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అసలు బడి ముఖం చూడని వ్యక్తికి కూడా జ్ఞానం ఉంటుంది. తన మాతృభాష మాట్లాడగలరు, ఎవరితోన్నా మాట్లాడగలరు, తమాషాగా మాట్లాడగలరు, సమయస్ఫూర్తిగా మాట్లాడగలరు. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి. కాకుంటే పంచమము పంచమాధిపతి బలం ఎక్కువగా ఉన్నవారు మంచి విద్యావంతులు అవుతారు, తక్కువగా ఉన్నవారు తక్కువ విద్యను పొందుతారు. అంతేగాని అసలు బొత్తిగా విద్య లేని మానవుడు ఉండడు. ఇక అదే విధంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని వారు ఉండరు. ఇవి ఖచ్చితంగా ప్రతి మానవునికి ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్. కాబట్టి ఈ త్రికోణాధిపతులు, లగ్న పంచమ నవమ స్థానాధిపతులు ఎల్లప్పుడూ శుభగ్రహాలే, అంటే స్థిర శుభగ్రహాలు అవుతారు. కాబట్టి ఈ 1, 5, 9 స్థానాలు పూర్వ పుణ్యస్థానాలు. ఇక పూర్వ పాపస్థానాలు మనకి ఏ విధంగా అయితే ఉచ్చ స్థానానికి ఎదిరిల్లు నీచ స్థానం అవుతుందో, అదే విధంగా పూర్వ పుణ్యస్థానాలకు ఎదిరిల్లు పూర్వ పాప స్థానాలు. అంటే లగ్నము దేహాభివృద్ధి స్థానము, లగ్న సప్తమము అంటే 7వ ఇల్లు దేహ క్షీణ స్థానము. ఇక పంచమము జ్ఞానస్థానము, పంచమానికి ఎదిరిల్లు అజ్ఞాన స్థానము. నవమము ధనస్థానము, నవమానికి ఎదిరిల్లు తృతీయము నిర్ధన స్థానము. చూడండి, చాలా సులభంగా మనం ఒక వ్యక్తి జన్మజాతకం చూసిన వెంటనే, అంటే కోణాధిపతుల బలం, కోణాలలో శుభగ్రహాలు ఉంటే వారి జీవితంలో సుఖాలు ఎక్కువగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ కోణాలకు ఎదిరిల్లు అంటే సప్తమ ఏకాదశ తృతీయాధిపతులు బలంగా ఉంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ స్థానాలలో పాపగ్రహాలు ఉంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. చూడండి, స్థిర శుభగ్రహాలు, స్థిర పాపగ్రహాలు. కొన్ని లగ్నాలకు చతుర్థాధిపతి, కొన్ని లగ్నాలకు దశమాధిపతి శుభగ్రహం అవుతారు. మనం ఆల్రెడీ
ఈ 12 లగ్నాలకు ఎవరు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఎందుకని అవుతున్నారు అన్నది వీడియో చేయడం జరిగింది. అది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను. అయితే ఇది తెలుసుకోవడం వల్ల మనం ఎలా కర్మను చూడాలి? శుభగ్రహాలకు బలాలను మనం గమనించుకోవాలి. అదేవిధంగా కోణాలలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక కేంద్రాలు 1, 4, 7, 10 ఈ కేంద్రాలలో కూడా 1 కోణంలో చేరింది, 7 కోణానికి ఎదురిల్లయింది, పాపస్థానం అయింది. ఇక మిగిలినవి చతుర్థ దశమాలు. ఈ చతుర్థము మనకు బ్రహ్మస్థానము, దశమము విష్ణు స్థానము. ఈ రెండు ముఖ్యంగా ఇందులో కూడా చతుర్థము మనకు పూర్వ పుణ్యస్థానము. ఎందుకనంటే చతుర్థంలో గృహాలు, గృహోపకరణాలు, ధన కనక వస్తు వాహనాలు అంటే రోజువారీ మనం వాడేవి, అదేవిధంగా స్థిరాస్తులు, బంధుమిత్రులు అంటే బంధువులతో మిత్రులతో మన ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ 4th హౌస్లో ఉంటాయి చతుర్థం కాబట్టి. చేసినదే చేయించును. ఒక వ్యక్తి గత జన్మల్లో భూమిని దానంగా చేశారు, ఇప్పుడు భూయోగము. అదేవిధంగా బంధువులకు మిత్రులకు సహాయం చేశారు, ఇప్పుడు మంచి నమ్మకస్తులైనటువంటి బంధువులు మిత్రులు ఉంటారు. ఈ విధంగా ఒక దేవాలయానికి ఒక ఏదైనా డొనేషన్ ఇచ్చారు, లేదంటే దేవాలయానికి ఒక భూమిని ఇచ్చారు, దేవాలయం కట్టించారు. ఈ పుణ్యం అంతా ఈ చతుర్థ స్థానంలోనే చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఇక దశమము పాలనా స్థానము, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కీర్తి ప్రతిష్టలను ఇక్కడ సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఎర్నింగ్ పొటెన్షియల్ అన్నది ఈ 10వ ఇంట్లో 10వ అధిపతి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇది తెలుసుకోవడం ద్వారా మనం ఆ జాతకుడికి ఈ ఎర్నింగ్ పొటెన్షియల్ అన్నది ఎంతవరకు ఉన్నదని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక దుస్థానాలు 6, 8, 12. ఈ 6, 8, 12 అస్థిర పాప స్థానాలు అవుతాయి. ఎందుకంటే అన్ని లగ్నాలకు 6వ అధిపతి పాపగ్రహం అవరు. ఈ 6వ అధిపతికి కోణాధిపత్యం వచ్చి ఉంటుంది. అదేవిధంగా అష్టమాధిపతికి కోణాధిపత్యం వచ్చిన లగ్నాలు ఉన్నాయి, వ్యయాధిపతికి కోణాధిపత్యం వచ్చినటువంటి లగ్నాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర లగ్నాలకు షష్టమాధిపత్య దోషం అన్నది ఉండదు. ఎందుకంటే ఈ లగ్నాలకు షష్టాధిపతికి కోణాధిపత్యం వస్తుంది. ఇక అదేవిధంగా మేష, మిథున, సింహ, తుల, కుంభ లగ్నాలకు అష్టమాధిపత్య దోషం ఉండదు. ఎందుకంటే ఈ లగ్నాలకు అష్టమాధిపతికి కోణాధిపత్యం వస్తుంది. అందుకోసమే మొదట్లో మనం చెప్పుకున్నాం శాస్త్రానికి మూలము కోణాలు. ఎందుకంటే మానవునికి అంటే మానవ జన్మకు ముఖ్యమైనవి కోణాలు, దేహశక్తి, జ్ఞానశక్తి, అదేవిధంగా ధనశక్తి. ఇక అదేవిధంగా వ్యయాధిపత్య దోషం లేని లగ్నాలు మేషము, మిథునము, తుల, ధనస్సు, అదేవిధంగా కుంభము. ఈ లగ్నాలకు వ్యయాధిపతికి కోణాధిపత్యం వస్తుంది కాబట్టి ఈ లగ్న జాతకులకు వ్యయాధిపత్య దోషం కూడా ఉండదు. ఇక అదేవిధంగా ద్వితీయ మారకాధిపత్య దోషం అన్నది మీనము, వృషభము, అదేవిధంగా కన్య, దాంతోపాటు వృశ్చికము, ఇక మకర లగ్నాలకు ఈ ద్వితీయ మారకాధిపత్య దోషం కూడా ఉండదు. ఎందుకంటే ఈ ద్వితీయాధిపతికే కోణాధిపత్యం వస్తుంది కాబట్టి ఒక జాతకం మనం చూసినప్పుడు ఏదో ఒక స్థానంలోనే కర్మ అన్నది ఉండదు. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా ఏదో ఒక గ్రహం మాత్రమే కర్మను ఇస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒకే గ్రహం కర్మనంతా ఇస్తుంటే మిగతా గ్రహాలు ఏం చేస్తుంటాయి? కాబట్టి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినది ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ నవగ్రహాలు కారకత్వాలు వహిస్తారు. కాబట్టి మనం చేసినటువంటి సత్కర్మలు ఏ గ్రహ కారకత్వాలతో చేశామో ఆ గ్రహ మండలంలో, అదేవిధంగా దుష్కర్మలు ఏ గ్రహ కారకత్వాలతో చేశామో ఆ గ్రహ మండలంలో చేరుతూ ఉంటాయి. ఇవే మనకు మరుజన్మలో గ్రహాలు మన కర్మను ఇస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు ఇందులోని సూక్ష్మాలను నేను రాబోయే వీడియోస్లో ఇంకా బాగా తెలియజేస్తాను. దీంతో పాటు పరిహారాలు ఏ విధంగా చేయాలి అంటే వ్యక్తిగతమైనటువంటి రెమెడీస్ అన్నవి ఏ విధంగా అప్లై అవుతాయి, దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరైనా మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అదేవిధంగా లాజికల్గా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.